సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి బాబాగారి సందేశంలో విషయానికి వచ్చేస్తే, బిడ్డ, నీ కోరిక నెరవేరబోతుంది. సంతోషమే కదా తల్లి. నీ మనసులో, నీ ఇంట్లో ఆనందం తాండవించబోతుంది. ఆ లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగుపెట్టి నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. నిన్ను వెతుక్కుంటూ అదృష్టం నీ చెంతకు చేరబోతుందమ్మా. నీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు పదిలంగా గుండెల్లో దాచుకో. నీవు చేసేటువంటి అనేక గొప్ప పనులు, అలాగే నీవు చేసేటువంటి కొన్ని పూర్వజన్మ కర్మ ఫలితాలు అన్నీ కూడా అపూర్వంగా, అద్భుతంగా ఒక మంచి అదృష్టాన్ని తీసుకొస్తాయి. నీవు ఎన్నో రకాల సమస్యలు అనుభవించావు కదా, ఆ విషయం ఈ బాబాకి తెలుసు. అయితే అవన్నీ కూడా పక్కన పెట్టి నీకు దక్కేటువంటి వైభవాన్ని దక్కించబోతున్నాను. బిడ్డ, నీకు ఈ సాయి తండ్రి తోడుగా ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని నీవు వింటున్నావంటే మాత్రం నీకు అదృష్టం కాదు, యాదృచ్ఛికం కాదు. ఈ శాయశక్తి నీ వెంట ఉంది. నా యొక్క అనుగ్రహ ప్రభావం వల్ల ఈరోజు ఈ విధంగా నీకు ఈ సందేశం వినే గొప్ప అవకాశం వచ్చింది. నా మాటలు వింటే నీకే అర్థమవుతుంది నీ కోరిక ఎలా నెరవేరవుతుంది అనేది. నీ జీవితంలో అనుకోకుండా ఎన్నో కష్టాలు అనేవి ఎదురయ్యాయి, కన్నీళ్ళు అన్నీ కూడా ఎదురయ్యాయి. దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. మానసికంగా ఒత్తిడి చేసే నీ యొక్క కష్టాన్ని నేను చూశానమ్మా. అవన్నీ కూడా నీ బలహీనత కాదు. కష్టాల వెనుక సంతోషం ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుని పాదాలు నువ్వు పట్టుకున్నావు కదా, ఇక నీకు కష్టాలనేవి సులభంగా దాటి వచ్చేస్తాయిలే. కష్టాలేంటి, సమస్యలేంటి అన్నీ నాకు తెలుసు, నేను చూస్తున్నాను. నీ యొక్క మంచి మనసు, నీవు అమాయకంగా ఆలోచించే మనస్తత్వం, ఒక్కసారిగా నీ కన్నీరుని నేను చూడలేకపోయాను. నా బిడ్డ యొక్క ఆవేదన నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు? సముద్రంలో అలలు ఎంతగా ఎగసపట్టినా కూడా తీరాన్ని అంగుళం కూడా దాటలేవు. అలాగే నీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఎంతగా నిన్ను బాధ పెట్టినా నా యొక్క అనుగ్రహంతో నీకు ఏమీ కాదు. అన్నిటినీ ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. నీవు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతి కష్టం, ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులు కూడా నా లీలలో భాగమే అని గుర్తుంచుకో. అలసిపోయినటువంటి నీ యొక్క మనసుకి ఈరోజు ఊరట కలిగించటానికి నీ యొక్క కోరికను నెరవేర్చబోతున్నాను. నేను నీకు ఆనంద తాండవం చేయబోతున్నాను. నీ పట్ల నేను ఎంతో దయా హృదయంతో ఆనందం కలిగించే విధంగా ఈ శుభవార్తను అందజేస్తున్నాను. కాబట్టి మనసు పెట్టి విను తల్లి. సౌమ్యంగా, ప్రశాంతంగా వింటే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే, అవి ఎన్ని కష్టాలు ఉన్నా సరే నువ్వు ఈజీగా దాటగలవు. నువ్వు పడేటువంటి కష్టాలు, పనులకు ప్రతిఫలం అనేది నేను అందిస్తాను. ఈ క్షణమే నా నుండి సమాధానం అనేది దొరకదు, కానీ నిరాశ చెందవద్దు. అది ఒప్పుకున్నా కూడా ఖచ్చితంగా నీకు అతి త్వరలో నువ్వు చేసిన పనులకి ఫలితం వస్తుంది. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు గమనిస్తే నీ బాబా నీ వెంట ఉన్నాను. నీ పనుల్లో చేదోడు వాదోడుగా ఉన్నాను. తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నప్పటికీ కూడా నా యొక్క సహాయం నీకు ఎప్పుడు అందుతుంది కదా, అది నువ్వు గమనిస్తే నీకే అర్థమవుతుంది. ఈ సత్యాన్ని, ఈ యొక్క రహస్యాన్ని మాత్రం నీవైతే ఒప్పుకొని తీరాలి. ఇంకా చెప్పాలి అంటే, నీకు ఏదైనా శ్రేయస్కరమో అదే నేను శాశ్వత ఆనందాన్ని ఇస్తుందో అదే నేను నీకు అందిస్తాను. సరైనటువంటి సమయానికి ఇవ్వబోతున్నాను. నీలో ఉండేటువంటి
ఆనందమంతా వెలికి తీస్తాను. కాబట్టి నీవు కేవలం కోరుకున్నటువంటి కోరికలే కాదు, నీకు మంచిదేదో సంపద అన్నీ కూడా అందిస్తాను. నీ యొక్క కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాలు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. సమస్యలకు విముక్తి పొందుతావు. అయినా కూడా నీ మనసు కొంచెం అలజడిగానే ఉంది కదా. వాటికి కారణం నాకు తెలుసులే, జరుగుందేమో అనే ఒక అనుమానం నీలో తలెత్తింది. ఈ భూమండలంలో నీవు అడిగినటువంటి ఈ యొక్క కోరిక ఎంత పెద్దదైనా సరే నీవు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆ యొక్క కోరిక నీకు దక్కే తీరుతుంది. తప్పకుండా దక్కేలా చేస్తాను. శ్రద్ధగా ఓపికగా వేచి ఉండు బిడ్డ. ఎంత అద్భుతంగా నీకు ఆ బ్రహ్మాండం అనేది అవకాశాలు అన్నీ కూడా కలిగిస్తాను. దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నావు కదా, వాటికంతటా విడుదలొచ్చింది తల్లి. నీవు ఇప్పటికే చాలా రకాలైనటువంటి సమస్యలను మోసావు, మానసికంగా అలసిపోయావు. ఆ విషయం ఈ సాయి తండ్రికి తెలియదా? కాబట్టే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం నీకు నేను చూపించాలనే ఈరోజు నీ కోరిక తీర్చబోతున్నాను. నీవు చేసినటువంటి ఒక చిన్నపాటి సహాయం అనేది నీకు ఇంత పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ బాబా వాక్కు నువ్వు వినగలుగుతున్నావంటే నువ్వు చేసిన పుణ్యఫలమే అని గుర్తుంచుకో. అంతేకాదమ్మా, ఎంత కఠినమైనటువంటి పరీక్షను కూడా ఎదుర్కొన్నావు. అందుకే ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా తీరినటువంటి ఒక కోరిక ఇప్పుడు తీరబోతుంది. నీ యొక్క కష్టాలన్నింటినీ భరించావు కాబట్టి ఆ దారిద్ర్యాన్నంతా దూరం చేయబోతున్నాను. అనారోగ్య సమస్యలు దూరం చేయబోతున్నాను. ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క కన్నీటి చుక్క అన్నీ కూడా పూర్తిగా నీ నుండి దూరం చేసి శాశ్వత ఆనందాన్ని నీకు అందిస్తాను తల్లి. ఈరోజు నీవు విన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి సమయం నీ యొక్క మనసులో ఉండేటువంటి అనేక రకాలైన ప్రశ్నలకు, అనేక రకాల సమస్యలకు సమాధానం. దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా నీకు పూర్తిగా నయమవుతాయి. అద్భుతమైన జీవితం నీ ముందుంది తల్లి. అంతేకాదు బిడ్డ, నీ మనసులో పేరుకుపోయినటువంటి నిరాశను కూడా నేను తొలగిస్తాను. నీ జీవితంలో పరమ సౌఖ్యాన్ని, పరమ సుఖాన్ని నేను అందిస్తాను. తల్లి, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దు. నీకు వచ్చే అవకాశాలని సద్వినియోగపరచుకో. నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు నువ్వు చేసే శ్రమ, కృషి, పట్టుదల అన్నీ కూడా తోడ్పడతాయి. నీకు మంచి స్థాయిలో నిన్ను నిలబెట్టి నీకు గొప్ప విజయాన్ని అందించబోతున్నాను. నువ్వు పడిన శ్రమ వృధా పోలేదు. నీ అన్ని రకాల నీకు నేను అండగా ఉన్నాను. కాబట్టే నిన్ను నిందించిన వారికి సమాధానం దొరుకుతుంది. నిన్ను హేళన చేసిన వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు నీ విజయం అవ్వాలి. ఆ విజయాన్ని పరిపూర్ణంగా ఈ బాబా నీకు అందజేస్తాను బిడ్డ. రకరకాలుగా నీకు ఎన్నో చిన్నపాటి సంతోషాలు లేకుండా బాధపడ్డావు కదా, అవన్నీ అందుకొని కృతజ్ఞతలు సాయి తండ్రి అని నాకు ధన్యవాదాలు చెబుతావు. ఈ భగవంతుని పట్ల వినయ విధేయతలకు ప్రవర్తించాలి. ఈరోజు నీకు వచ్చేటువంటి అదృష్టం అంతా కూడా నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. రాబోయే అదృష్టం చూసి నీ కళ్ళనే నమ్మలేకపోతావు. అది ఎప్పుడు అని చెప్పనా? రాబోయే గురు పౌర్ణమి అతి త్వరలోనే ఉంది కదా. ఈ గురు పౌర్ణమికి నీ మనసు నుండి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది. తీరని కోరిక నీకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి. నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఎందుకంటే ఈ సాయి తండ్రి నీ కోసం జరిగేటువంటి పనులను ఆరంభించేశాను. ఆ పనులన్నీ కూడా ఫలితం అనేది నీ చేతిలో పెట్టబోతున్నాను. నువ్వు విజయ దిశలో ఉన్నావు. నీ ఇంట్లో శాశ్వతంగా శుభవార్తలు, ఆనందాలు నివసించేలా నేను చేస్తాను కదా. నాతో పాటు లక్ష్మీదేవిని కూడా వెంట పెట్టుకొని నీ ఇంటిలో అడుగుపెట్టబోతున్నాను. నీ యొక్క ఆర్థిక దరిద్రాన్నంతా కూడా దూరం చేసి నీ మనసులో ఉండే అహాన్ని తగ్గించి ఖచ్చితంగా నీ జీవితం అమోఘంగా ఉంచుతాను. ఇది ఈ సాయి తండ్రి నీకు ఇస్తున్న వాక్కు. ఈ సాయి వాక్కు ఎప్పటికీ పొల్లుపోకుండా జరుగుతుంది అని నీకే తెలుసు కదా. చిన్నపాటి సమస్యలకు నువ్వు ఆందోళన పడిపోయి నీ జీవితాన్ని ఇరకాటంలో పెట్టుకోకు. నీ యొక్క పతనాన్ని మాత్రం మూల కారణం నీ యొక్క గర్వం అని గుర్తుంచుకో. ఆ గర్వాన్ని దూరం చేసుకో. నీకున్నటువంటి అనేక ఇబ్బందులైన, అనేక రకాలైన సమస్యలైనా కూడా అన్నీ నాకు తెలుసు, వాటిని సరైన సమయంలో పరిష్కరిస్తానని గుర్తుంచుకో. నీ యొక్క గర్వాన్ని తగ్గించుకోమన్నాను కదా. అంతేకాకుండా నేను అన్న అహం, నాకేమన్న ఒక అహం అనేది తగ్గించుకో. నీ యొక్క సర్వం కూడా నాకు తెలుసు కాబట్టే ఈ సాయి తండ్రి నీకు ఈ వాక్కుని అందిస్తున్నాను.
ఇక నిశ్చింతగా ఉండు. ఈ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.